అనుకూలించకపోవడంతో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే రేపల్లె పర్యటన రద్దయింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై కలెక్టర్ కార్యాలయం నుంచి సీఎం సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం పనులు, వైద్య సాయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. చిన్న గల్లీలు, ఇళ్లలో ఉన్న బురదను తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రైట్, ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు గారి పర్యటన రద్దయింది. పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచే సమీక్ష చేస్తున్నారు. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే ఈ రోజు రద్దయింది. దీంతో పాటు గుంటూరు జిల్లా రేపల్లె పర్యటన కూడా ఆయన రద్దయింది. కలెక్టర్ కార్యాలయం నుంచి ఉదయం నుంచి కూడా ఆయన జరుగుతున్న ఆహార పంపిణీ, పారిశుద్ధ్య కార్యక్రమాలపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద నీరు వెళ్లిపోవడంతో ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా పలు గృహాల్లోనూ, అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ల్లో కూడా పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. ఈ బురద పేరుకుపోయిన ప్రాంతాల్లో అవన్నీ కూడా తొలగించాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళకి కష్టం అవుతుంది. అందువలన దాదాపుగా రాష్ట్రంలోని వివిధ పురపాలక సంఘాల నుంచి, నగరపాలక సంస్థల నుంచి 300 మందిని పారిశుద్ధ్య కార్మికులు, దాదాపుగా 10,000 మంది పారిశుద్ధ్య కార్మికుల్ని ఇక్కడికి పిలిపించి వాళ్ళందరితో కూడా 300 టీముల్ని సిద్ధం చేశారు. వీళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉండే బురదనంతా కూడా తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో పాటు అక్కడ ఉండే వాళ్ళు, అంటే ఆ ప్రాంతంలో ఉండే ఫైర్ ఇంజన్స్ కూడా అక్కడికి వెళ్లి లోపలికి వాటర్ ని పంపు చేసి ఆ బురద మొత్తాన్ని కూడా బయటకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశుద్ధ్య పనులతో పాటు వైద్య సాయాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించాలి అని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో డిసీజెస్ ప్రబలే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడైతే వాటర్ నిలిచి ఉందో ఆ వాటర్ నిలిచి ఉన్న ప్రాంతాల్లో బీపీ, షుగరు, డోలో 650, అజిత్రోమైసిన్, యాంటీబయాటిక్ ఇటువంటి టాబ్లెట్స్ అన్ని కూడా ఒక ప్యాకెట్ లో పెట్టి కిట్ ని అందిస్తూ ఉన్నారు. ఎక్కువ మంది నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో ఎక్కువ మంది తమకు బీపీ, షుగర్ టాబ్లెట్లు కావాలని కోరుతుండటంతో ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఈ కిట్స్ ని డ్రోన్ల ద్వారా పంపిస్తూ ఉన్నారు. రిమోట్ ఏరియాస్ లోను, డెడ్ ఎండ్ ఏరియాస్ లోను, లాస్ట్ మైల్ లో కూడా ఇంకా ఫ్లడ్ రిలీఫ్ అందడం లేదు అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేసీబీలో 4.5 గంటల పాటు విజయవాడలో 22 కిలోమీటర్ల పాటు బాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ, అంబాపురం వంటి ప్రాంతాల్లో పర్యటించి నీళ్లలో దిగి ఆయన ఆయా గృహాలకు వెళ్లి మీకు సాయం అందుతుందా లేదా, ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో తమకు ముఖ్యంగా మెడిసిన్స్ అందడం లేదని, వాటర్ కూడా లేదు అని చెప్పి, పౌర సరఫరా లేకపోవడంతో కనీసం బియ్యం, ఇతర కూరగాయలు ఉన్నా కూడా వండుకునేందుకు ఇబ్బందిగా ఉంది అని కూడా వాళ్ళు చెప్పడంతో వాళ్ళకి ముందు ఇమీడియట్ గా వాళ్ళకి వాటర్ సప్లై చేయాలి అని చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే డిసీజెస్ ప్రబలకుండా వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రైవేట్ హాస్పిటల్ సాయం కూడా తీసుకోవాలని, ప్రభుత్వంలో ఇతర జిల్లాల నుంచి కూడా వైద్య సిబ్బందిని రప్పించి అక్కడ మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేసి శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి చంద్రబాబు ఆదేశించారు. చిన్న చిన్న గల్లీలోను, ఇళ్లలో ఉన్న బురదను కూడా తొలగించేందుకు మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీమ్స్ అన్ని కూడా పనిచేయాలి అని చంద్రబాబు ఆదేశించారు. ఈ రోజు మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు అధికారులతో రివ్యూ చేసి ఆ తర్వాత అవసరమైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి పర్యటించే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. విజయ్ చంద్రిక. థాంక్యూ రామారావు.